కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ చరణం 5వ చరణం ఒకసారి చదువుదాం. 100వ కీర్తన 4-5 వచనాలు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. చదువుకున్న రెస్పాన్సివ్ రీడింగ్లో 107వ కీర్తన మొదటి చరణం 107. మన్నించండి, 136. 136. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మహోన్నతమైన ఆయన కృప, కాపుదల, భద్రత మనకు అనుగ్రహించి, once again I remind the wonderful protection, guidance, His help and blessings for the past year and years. And God has given us another new year for the believers, and for His ministers. దేవుడు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ, ఈ సంవత్సర ప్రారంభ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారపు ఆరాధన బట్టి దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక అని ఆశిస్తూ, సంఘపక్షంగా దేవుని నామముని మహిమపరుస్తూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ప్రియ దేవుని ప్రజలు, విశ్వాసులు, సంఘమంతటికి ఉదయకాల హృదయపూర్వక అభినందనలు, శుభములు, దీవెనలు మీకు అందిస్తూ ఉన్నాను. చదువున లేఖన భాగం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతార్పణలు అన్న పదం ఈ 4వ చరణంలో ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్, గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్, థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్ ఆఫరింగ్ అండ్ థ్యాంక్స్ టు ద లార్డ్ అండ్ ప్రైజ్ టు ద లార్డ్, ఇవన్నీ కూడా దేవుని ఎడల కృతజ్ఞతా భావాన్ని తెలియజేసేటువంటి పదాలు. వ్యక్తి యొక్క అభినయాలు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రారంభంలో ఆయనను స్తుతించుడి అన్నటువంటి పదం, ఆయనను సేవించుడి, ఆయనను స్తుతించుడి అన్న పదం మరి 103వ కీర్తనలో, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్. ఆయనను స్తుతించడం ఒక భాగం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మరొక భాగం, ఆయనకు కృతజ్ఞతార్పణలు చెల్లించటం ఇంకొక భాగం. చూడండి, పదాలన్నీ కూడా ఒక రీతిగా సినానిమ్స్గా కనపడినా వాటి యొక్క యాక్షన్ మరలా కొన్ని విధాలుగా కనిపిస్తూ ఉంది. ఆయనను మాత్రమే స్తుతించాలి, దేవదేవుని స్తుతించాలి. ఆ తర్వాత కిందికి వస్తే ఎందుకు స్తుతించాలి అంటే, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత, ఎక్స్ప్రెసింగ్ థ్యాంక్స్, ఆయన చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అది మాట ద్వారా, ఒకవేళ అభినయం ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చేమో. కానీ కింది భాగానికి వస్తే 3rd
ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కృతజ్ఞత అర్పణలు చెల్లించండి అని అన్నాడు. థ్యాంక్ ఆఫరింగ్, థ్యాంక్స్ గివింగ్. ఆయనను ఆరాధిస్తూ ఆయనను స్తుతించాలి, ఆయనను మాత్రమే. ఆయన మనకు చేసిన మేలులను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చేసిన దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నట్టుగా విశ్వాసంతో కూడినటువంటి క్రియలు. దేవా నీకు స్తుతి చెల్లించాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం, ఇదిగో అర్పణలు కూడా చెల్లిస్తూ ఉన్నాం. అందుకే యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించేదను. అఫ్కోర్స్ స్పిరిచువల్ ఇంపాక్ట్స్ అందులో ఉన్నాయి, కొన్ని ఫిజికల్ ఇంపాక్ట్స్ కూడా దానికి లింక్ అయి ఉన్నాయి, అది మనం మర్చిపోకూడదు. కనుక దేవునికి అర్పణలు కూడా చెల్లించాలి ఆయన. అందుకే అందరి దగ్గర ఆయన కానుకలు స్వీకరిస్తూ ఉన్నాడు అన్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడల కూడా. ఉదయకాలం ఈ చదవన లేఖన భాగాల నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తుతి కాదు నేను చెప్పే మాట, అర్పణలు కూడా కాదు, ఆయనకు స్తుతులు చెల్లించాలి. 136వ కీర్తనలు అన్నట్టుగా యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఇంకా choir, his love is steadfast love endures forever. సో సింగర్ పదాన్ని పాడుతూ ఉండగా choirsters అంతా కూడా దాన్ని రిపీట్ చేశారు. ఆయన కృప నిరంతరము, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉంటుంది. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు గడిచిన సంవత్సరం అంతా మనకు చేసిన ప్రతి ఆయన కార్యాలను బట్టి ఆయన గుమ్మములో, ఆయన ఆలయంలో మనం ప్రవేశిస్తూ ఉండగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సెకండ్ పార్ట్ ఆయనను స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతార్పణలు. కనుక ప్రేమైన దేవుని ప్రజలారా, ప్రభుకు కృతజ్ఞత చెల్లించడం అనేది ఒక గ్రాటిట్యూడ్ అన్నట్టు, కృతజ్ఞత భావం అన్నారు చూడండి. కృతజ్ఞత హీనుడు అనకుండా అన్గ్రేట్ఫుల్నెస్ అనేది. కృతజ్ఞత లేనివారు వాడు కృతజ్ఞుడండి. ఆ పదంలోనే కొంచెం కొన్ని పదాలు అటు ఇటు మార్చామంటే భావం మారిపోదు. వాడు ఏమాత్రం కృతజ్ఞత లేనివాడు కృతజ్ఞుడు అని. అన్గ్రేట్ఫుల్నెస్, గ్రేట్ఫుల్నెస్ మనం దేవుని ఎడల కనపరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంగా మరి తెలియజేయబడినట్టుగా 365 సంవత్సరాలు మనకు గుర్తు చేస్తుంది. మనము భయపడకూడదని ప్రతిదినం మనకు అది ఒక కంఫర్టింగ్ వర్డ్. అది దేవుడు మనకేమో కంఫర్ట్ ఇస్తున్నాడు. వాట్ అవర్ గ్రాటిట్యూడ్ టువర్డ్ గాడ్, ఎక్స్ప్రెసింగ్ థ్యాంక్ఫుల్నెస్ ఏంటి అని అంటే, ప్రతిదినం కాకుండా ప్రతి గంట, దినానికి 24 గంటలు, ఆ రీతిగా 365 దినాలు ఇంటూ 24 hours కౌంట్ చేస్తే, మ్యాథమెటిషియన్స్ ఇక్కడ ఎవరైనా ఉంటే తొందరగా కౌంట్ చేసి చర్చ అయ్యేలోపుగా చెప్పాలి నాకు. సో 365 దినాలు భయపడకూడదని దేవుడు మనకు చెప్పాడు. కానీ ప్రతి గంట, ప్రతిదినం 365 దినాలే కాకుండా 365 దినాలు మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది కాకుండా ప్రతి గంట దేవునికి స్తుతులు చెల్లిస్తూ వెళ్ళిపోతే 365 × 24 8760. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అనుకుంటే మీరు తర్వాత క్యాలిక్యులేషన్ చేయండి. చేసిన తర్వాత తప్పైతే చెప్పండి, కరెక్ట్ అయితే మాత్రం దేవునికి స్తుతులు చెల్లించండి. 8760. ప్రతి గంట దేవునికి స్తుతి, కృతజ్ఞత. లార్డ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ అవర్. లేదు సార్ నేను ప్రతి మినిట్కి చెప్తానంటే నీ ఇష్టం. అది ఇంకా దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే some thousands అయిపోతాయి. గంటకు 60 నిమిషాలు,
ఆ తర్వాత అవన్నీ సెకండ్స్, దాన్ని కూడా కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన మన ఎడల ఇన్యూమరబుల్ బ్లెస్సింగ్స్ మనకు ఎన్ని అందిస్తాడో దానితో పాటు, అంతకంటే మనం చేయలేం, దానితో పాటు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మనం ఎంత ధన్యులో. దేవుని విడలారా, ఈ ఉదయకాలం నేను గుర్తు చేస్తున్నాను. సరే, దేవుడి సంవత్సరం మీ కొరకు ఏ ఆశీర్వాదాలు సిద్ధపరిచాడో, ప్రిపేర్ టు రిసీవ్, ఏ విధమైనటువంటి ప్రణాళికలు, ఉద్దేశాలు, ఆయన వాగ్దానాలు మీ కొరకు సిద్ధపరిచాడో, ఎంజాయ్ అండ్ మేక్ ద లార్డ్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ అండ్ ద పర్పస్ అండ్ హిస్ ప్రామిసెస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద బిలీవర్స్. దేవుడు నెరవేర్చును గాక. అయితే నేనేమంటున్నానంటే, ఆయన చేస్తాడు, నెరవేరుస్తాడు, కానీ మన వంతుగా ఒక బాధ్యత అనుకుందాం. రెస్పాన్సిబిలిటీ, నాట్ ఏ డ్యూటీ. ఏదో ఇది చెయ్యాలా అనేది కాదు. ఫీల్ ఇట్ రెస్పాన్సిబిలిటీ. ఆయన నాకు చేసిన ఉపకారములను బట్టి నేను ఆయనకేం చేయాలి? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిని బట్టి. కనుక ఎప్పుడు కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. వెన్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ థ్యాంక్ఫుల్నెస్ టు ద లార్డ్. ఓ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఈస్ గుడ్, హిస్ లవ్ ఎండ్యూరస్ ఫర్ ఎవర్. ఎప్పుడు అన్నప్పుడు పౌలు కొన్ని విషయాలు, కొన్ని ఆప్షన్స్ గుర్తు చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఒక పదాన్ని వాడాడు భక్తుడైన పౌలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం, 5:20. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఏమన్నాడు? ఎల్లప్పుడూ అన్నాడు. ఆల్వేస్, ఎల్లప్పుడూ. ఇంకొక మాట అన్నాడు, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించుతురు కనుక మేమును, అక్కడ ఏమన్నాడు? మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు. వండర్ఫుల్ అండి. ఇంకేమన్నాడు? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని చిత్తం నెరవేర్చడం చాలా కష్టం అండి. ప్రభా నీ చిత్తాన్ని మాకు బయలుపరచు అంటాం. అప్పటికే మన చిత్తం ప్రిపేర్ అయి ఉంటుంది. మన చిత్తమునకు దేవుని చిత్తం క్లబ్ అయితేనే ఓకే. అదర్వైజ్ దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టి మన చిత్తాన్ని జరిగిస్తాం. ఇజంట్ ఇట్? లేదు, మన చిత్తం కొంచెం మనకేదైనా నెగిటివ్ షేడ్స్లో కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు దేవుని చిత్తం మీద ప్రాకులాడతాం మనం. ప్రభా రివీల్ యువర్ విల్, మాకు బయలుపరచు నీ చిత్తాన్ని. అప్పుడు ఆయన చిత్తం ఏదైనా వచ్చిందంటే దీనికి నెగిటివ్ అయితేనే ఆ చిత్తం, అప్పుడు దానికి యాక్సెప్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఇది నో డౌట్ ఇది. కానీ మొదట ఆయన చిత్తాన్ని కనుగొని ఆ చిత్తమునకు మనం విధేయులం అవుతున్నామా లేదా అని, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలమో లేదో సెకండరీ థింగ్, అండ్ ఇట్ డజంట్ మ్యాటర్. బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ దిస్ మార్నింగ్, ఐ కెన్ ఫుల్ఫిల్ ద విల్, ద పర్పస్ ఆఫ్ గాడ్. ఒక ఆప్షన్ దేవుడు మనకిచ్చాడండి. అదే పౌలు గుర్తు చేస్తున్నాడు. ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అన్నది ఆయన చిత్తాన్ని నెరవేర్చటం. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. వీ కెన్ ఫుల్ఫిల్. అందుకే ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆయనకు ప్రభానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావు అని. ఎంత ధన్యులమండి మనం. అమ్మో, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటంతటి వారమో మనం. ఆయన చిత్తం యొక్క క్లైమాక్స్, అల్టిమేట్ విల్ ఆఫ్ గాడ్ ఈజ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ. ఏదో సింపుల్ థింగ్స్ కాదు, అల్టిమేట్ విల్ ఆఫ్ గాడ్ అది. యేసు యొక్క చిత్తం వేరే ఉంది. ప్రభువా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నాడు.
చాలా ప్రార్థన చేశాడు తన చిత్తం ఏంటో అసలు దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదన్నప్పుడు దెన్ హీ డిసైడెడ్ దట్ దై విల్ బీ డన్, నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. అది కానీ దేవుడు మన ఇలా చూపిన కృప, మన విషయంలో ఆయన చేసిన దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నది ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. సో ఎల్లప్పుడూ అని అన్నాడు, మానక ప్రతి విషయమందును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అయితే చెల్లించినటువంటి పరిస్థితులు కొన్ని కనిపిస్తున్నాయి. పౌలు దాన్ని కూడా గుర్తించాడు. చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. చాలా సాడెస్ట్ పార్ట్ ఇది. రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ ఏమన్నాడు? ఏదో అడ్డం వచ్చేసిందండి, ఏదో అడ్డం వచ్చేసింది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడానికి ఏదో అబ్స్టకల్స్ స్టార్ట్ అయిపోయాయి. వారు తమ వాదముల యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొను బుద్ధిహీనులైరి, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చింది. కనుక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వారి వాదముల యందు వారు వ్యర్థులైరి అని అన్నాడు. సాతానుడు ఇటువంటి ఆబ్స్టకల్స్ తీసుకుని వస్తూ ఉంటాడు, ఆటంకాలు, అడ్డంకులను. దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా ఏవేవో పరిస్థితులు, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను తీసుకుని వచ్చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మనం సరే, దేవుడు ఏం చేసినా చేయకపోయినా ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సిద్ధపడదాం. ఎదుగు మన వాదములు ఎందు, మన జ్ఞానమును బట్టి, మన పరిస్థితులను బట్టి దానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. ఎందుకు చెల్లించాలి, ఏ పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్న కొన్ని విషయాలు మీకు తెలియచేయడానికి పూర్వం ఒక మారు అందరం నిలుచుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవుడు మనకు చేసిన ఈ మేలులన్నిటిని బట్టి ప్రేమైన దేవుని సంగమ, దేవుని స్తుతించటం, ఆయన నామాన్ని గణపరచటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అన్నది మనకు ఆశీర్వాదకరం, ఇది ధన్యకరమైన స్థితి అన్న మాటను నేను గుర్తు చేస్తూ స్తుతి ఆరాధనలో నుండి యాభై 52వ గీతం. తండ్రి కుమార శుద్ధాత్ముడ త్రియేక దేవుడ ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యంతో. అందరం నిలుచుండి కొన్ని నిమిషాలు ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మనతో, మనం ప్రభుతో కలిసి మన విశ్వాస, వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సాంఘిక జీవితాన్ని కొనసాగించడానికి మనం సిద్ధపడదాం. తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా ఆరాధింతున్ నే ఆరాధింతున్ తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధి ఆత్మతో
సృష్టికర్త నిన్నే, సత్య స్వరూపు నిన్నే ఆరాధించడానికి, ఆయనను ఆరాధించి ఆయనను ధ్యానించడానికి ప్రభు అనుగ్రహించిన దివ్యమైన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తాం. వ్యక్తిగతంగా మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సమాజానికి దేవుడు చేసిన మేలను బట్టి, లోకంలో ఉన్న ఈ వ్యతిరేక పరిస్థితులన్నిటినీ గురించి కాకుండా అనుకూలమైనటువంటి పరిస్థితులను గుర్తు చేసుకుందాం. దేవుడు ఆయన జరిగించిన కార్యాలను బట్టి మన జీవితాల్లో జరిగిన వ్యతిరేక పరిస్థితులను అన్నిటి కాకుండా పాజిటివ్ థింగ్స్ను గుర్తు చేసుకుందాం. దేవుడు ఎన్ని మేలు చేశాడు, మనకి ఎన్ని మేలు చేశాడు, ఎంత కాపుదల భద్రత మనకిచ్చాడు ఆయన. మనకు అనుగ్రహించిన ఆయన ఆశీర్వాదాలన్నిటి బట్టి, మన బాధలు, కష్టాలు, దుఃఖములు వాటిని బట్టి వద్దు, ఆయన చేసిన మేలను గుర్తు చేసుకుందాం. నమ్మదగిన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మన దేవుడు, దయవాత్సల్యములు కలిగిన ఆయన మనకు చేసిన ఆయన కనికర కార్యాలను బట్టి, కరుణ కార్యాలను బట్టి, కరుణ క్రియలను బట్టి ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. Why we should give thanks to the Lord? The first reason. యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. వేరే ఎగ్జాంపుల్స్ నేను మీ ముందు ఉంచటం లేదు, కానీ యేసు ప్రభు యొక్క ఉదాహరణలో నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పితేనను. నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. యేసు ప్రభు చాలా క్లాసికల్, కంఫర్టబుల్ కాన్వర్జేషన్. నేను నిన్ను ప్రార్థించిన ప్రతి సమయంలో నువ్వు నా మనవి విన్నావు, నువ్వు వింటూనే ఉన్నావు. అయితే ఇప్పుడు మరికుమారు ఈ జనసమూహం అంతా నమ్మునట్లు నేను ఈ మాట ఐఎమ్ రిమైండింగ్ యూ లార్డ్. I thank you for always you heard, listen and give response, answer to my prayers. నా మనవి వినినందున. ఏమండి, నేను అందుకే ఈ వర్షిప్లో ఒక మాట నేను గుర్తు చేశాను. ఈ నెగిటివ్ థింగ్స్ని బట్టి వద్దు. నేను చాలా నష్టపోయాను, నాకు అదే జరిగింది, ఇది జరిగింది, ఆ పరిస్థితి, ఈ పరిస్థితి, అదొద్దు. ప్రభు మనల్ని ఎన్ని పర్యాలు ఆదరించాడు ఆయన, ఎన్ని పర్యాలు మన కన్నీళ్లను తుడిచాడు ఆయన, ఎన్ని పర్యాలు మనల్ని తన కృపలో భద్రపరిచాడు. నీవు ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన ఆయన వినలేదండి అని నువ్వు ఏదైనా నీకుంటే జస్ట్ యూ రైట్ అని పేపర్, అది వ్రాసి దేవునికి మరలా అప్పగించేసి, ఒకవేళ ఏదైనా నీ మనవులు విననట్లయితే ఎన్ని పర్యాలు విన్నాడో నీ ప్రార్థన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నీ మనవి, నా మనవి, మన మనవి వినినందున ఆయనకు కృతజ్ఞత. ఏదో నాకు లాస్ట్ ఇయర్ అది వచ్చేసిందండి, చాలా లక్కీ డిప్ తగిలింది, ఒక ఇల్లు వచ్చేసింది, కారు వచ్చేసింది, అది వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. నో. మన ప్రార్థనలు విన్నాడు చూడండి, దానిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దిస్ ఈజ్ అన్ అల్టిమేట్ గ్రాటిట్యూడ్. దిస్ ఈజ్ అన్ యూనిక్ థ్యాంక్ఫుల్నెస్ టువర్డ్ ద లార్డ్. ఆయన దయాళుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. అందుకే
నీవు నా మనవి వినినందున ఎక్కడ ఈ మాట చెప్తున్నాడు? 4 దినాలు ఉన్నటువంటి డీకంపోజ్ అయినటువంటి ఆ శరీరం దగ్గర చాలా ఒక విధమైన కాంట్రవర్షియల్, చాలా ఒక ఆందోళనకరమైనటువంటి ఒక పరిస్థితి, ఎన్విరాన్మెంట్ అక్కడ. అమ్మాయి మీరు ఎందుకు అతన్ని డిస్టర్బ్ చేశాడు? ఇప్పటికి 4 దినాలు అయిపోయింది. ప్రభు నువ్వు ఇక్కడ ఉండిన ఎడల, నాకు చాలా ఇష్టం అన్నమాట మార్త మరియలు అన్నమాట, నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది. ప్రభు ఉంటే చాలండి. మీన్వెల్ గ్యాప్లో అపవాది చేయాల్సిన పని చేసేసాడు. ఎదుగో ప్రభు మనతో లేని సమయంలో, మనము ప్రభుతో లేని సమయంలో జరిగే ఆ సంఘటనలు చూడండి, అవి చాలా మనకు నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. మార్త మరియలు అన్నారు, మెసేజ్ పంపారు, ప్రభు నిన్ను ప్రేమించిన సహోదరుడు రోగి ఉన్నాడు, నువ్వు వస్తే బాగుంటుంది అన్నాడు. కొంచెం లేట్ అయిపోయింది ప్రభువుకు. ఇదిగో ఆ దోణిలు కూడా ప్రయాణం చేస్తూ ఉంటే అలసిపోయాడు ప్రభువు, నిద్రపోయాడు. అంతలోపల జరగవలసినటువంటి సంఘటనలన్నీ జరిగిపోయాయి. శిష్యులు అన్నారు, బోధకుడా నువ్వు లే, మేము నశించిపోతున్నాం, మీకు నమ్మకం లేదా? ప్రభు మార్త మరియలతో కూడా అదే మాట అన్నాడు, నువ్వు ఇక్కడ ఉంటే చాలా బాగుండేది. మరియా, అమ్మ మార్త, నేను వచ్చాను కదా, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు అని ప్రభు అక్కడికి వెళ్ళి, అసలు ఆయన ఎన్ని చేశాడండి. ఆ చిన్నదాన్ని యాయిరు కుమార్తెను లోపలికి వెళ్ళి టచ్ చేసి లేపాడు. ఆయన జీవాధిపతి, మరణం మీద అధికారం కలిగిన వాడు. ఆయన ఒక మాట చెప్పాడు. అది ఎప్పుడు చెప్పాడు? ప్రార్థన చేసిన తర్వాత చెప్పాడు. అది కూడా ఏ ప్రార్థన? కృతజ్ఞతా ప్రార్థన. అది మరి సంవత్సర ప్రారంభంలో దేవునికి కృతజ్ఞత ప్రార్థన మనం చేసామా? ప్రభువా, ఎన్నో పర్యాలు మా ప్రార్థనలోనే విన్నాం. ఇదిగో ఈ విషయం కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు నువ్వు మాకు సహాయం చేసావు, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ పరిస్థితుల గుండా మేము వెళ్ళినప్పుడు చాలా పర్యాలండి, నేను అందుకే గుర్తు చేస్తాను కదా, ఆ సమస్య ఉన్నప్పుడు మనం ఎంతగా భారంగా ప్రార్థన చేస్తామో, ఆ సమస్య నుండి బయటికి వచ్చిన తర్వాత, సమస్య తీరిన తర్వాత మనం అంత సంతోషంగా దేవునికి కృతజ్ఞత చెల్లించాం, మర్చిపోతాం. ఇది ఫ్యాక్ట్. అందరూ, మీరే కాదు నేను కూడా అనుకోండి, ఆయన చేసిన మేలను మనం మర్చిపోతాం వెంటనే. ఎంతగా భారంగా ప్రార్థన చేస్తామో ఆ సమస్య నుండి దేవుడు మనల్ని అధిగమింపజేసిన తర్వాత. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఈ శ్రమల నుండి నన్ను తప్పించు అని కాదట, ఈ శ్రమలను నేను అధిగమించడానికి నాకు కృప దయచేయి. ఈ మధ్యకాలంలో నేను దాన్ని బాగా గుర్తు చేసుకుంటూ ఉన్నాను. అఫ్కోర్స్ కొన్ని పర్యాలు ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు, ప్రార్థన అన్నది ఏదో నువ్వు ఫ్రేమ్ చేసుకున్నటువంటి ఒక థీరీ కాదు, లేకుంటే నువ్వు రాసుకున్నటువంటి ఒక కథ, ఇది కాదు. అందుకే ప్రార్థనను ఆ రీతిగా చేసేస్తారన్నారు ఆయన. ప్రార్థన అంటే దేవునితో నువ్వు అంటే పరిపూర్ణంగా ఆయనతో సంభాషించేటువంటి, ఫ్రీగా. నువ్వు బాధపడతావా, ఆయన మీద బాధపడు. నువ్వేమైనా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తావా, చేసి. నువ్వు ఆయన మీద కోప్పడతావా, కోప్పడు అంటాడు ఆయన. నువ్వేమైనా ఆయాసపడతావా, నీకేమైనా దుఃఖం వచ్చిందా, నువ్వు ఆయన మీద ఏమైనా అలుగుతావా, అలిగేసి. ఎన్నో పర్యాలు నేను ఇలా చేశానని ఆర్ఆర్కే మూర్తిగా అన్నారు. ప్రభువాంగ నువ్వెందుకు నాకు ఇక, నేను నీకెందుకు ఇక, ఎందుకు ఈ సమస్య? ఎన్నో పర్యాలు నేను దేవుని మీద ఆయాసపడ్డాను, కోపడ్డాను దేవుని మీద. మరలా కొన్ని నిమిషాలు, కొన్ని గంటలకి మరలా పశ్చాత్తాపడి దేవుని ప్రాధేయపడ్డాము, దేవుని క్షమాపణ కోరడం. హ్యావ్ ఇట్ దిస్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఏదో ప్రభువా నువ్వు అక్కడ ఉన్నావు, ప్రభువా నువ్వు దేవాను, అది వద్దు. హ్యావ్ క్లోజ్ అండ్ ఇంటిమసీ రిలేషన్షిప్ విత్ ద లార్డ్ వెన్ యూ ప్రే టు ద లార్డ్. నేను భూమి మీద ఉన్నాను, నువ్వు ఆకాశం మీద ఉన్నావు, ఇంకంత దూరం చేసుకోవద్దు దేవుణ్ణి. నీ దగ్గరే నువ్వు, అసలు ఆయన నీలో ఉన్నాడు అన్నాడు. దాన్ని మెయింటైన్ చేయాలి మనం. బాధ కలిగిందా, కోప్పడు.
ఎదిగో అమ్మ నాన్న మీద కొన్ని పర్యాలు ఆయాసపడతాం, బాధపడతాం కదా. మరి అమ్మ నాన్న మన మీద ఏదైనా చేసినా ఏం చేయరు వాళ్ళు. ఒక ఫ్రెండ్ లాగా, నీకున్నటువంటి క్లోజ్ రిలేషన్షిప్ లాగా ఆ రీతిగా నీ ప్రార్థన అయితే దట్ షుడ్ నాట్ కంటిన్యూ రెగ్యులర్లీ. వద్దు, అది అలా చేయకూడదు. కొన్ని పర్యాయాలు ఉన్నటువంటి, అందుకే మన బాధలన్నీ ఒకసారి అలా రిలీవ్ చేసామనుకోండి, ఫ్రీ అయిపోతాం. లోపలని మనసులను దాచుకోవడం అంత మంచిది కాదు. భర్తకి చెప్పే ఇష్టం లేదా, స్నేహితులకు చెప్పే ఇష్టం లేదా, స్నేహితురాళ్ళకి చెప్పే ఇష్టం లేదా, పేరెంట్స్కి చెప్పే ఇష్టం లేదా, నీ క్లోజ్ రిలేటివ్స్కి రిలేషన్షిప్ ఎవరికి చెప్పడానికి ఇష్టం లేదా? దెర్ ఈజ్ అ పర్సన్, గాడ్ అండ్ జీసస్ ఈస్ దేర్ టు ఎక్స్ప్రెస్. అన్నీ మొత్తం బయటికి ఇచ్చేసే, ఇంకా నువ్వు ఫ్రీ అయిపో. అందుకే నీ చింత యావత్తు ఆయన మీద, నీ భారం యెహోవా మీద మోపు, నీవు ఆయన నమ్ముకోను. యేసుక్రీస్తు ఇక్కడ లాజర్ను నేను సజీవునిగా చేయడానికి నాకు శక్తినివ్వని అనటం లే. అక్కడ ఎక్స్ప్రెస్డ్ ఇస్ థ్యాంక్ఫుల్నెస్. ప్రభు, నేను ఎన్నో పర్యాలు ప్రార్థన చేశాను, నా ప్రార్థనలన్నీ నువ్వు విన్నావు. ప్రార్థనలు ఆలకించు దేవుడు ఈయన, సర్వ శరీరుని యొద్దకు వచ్చుదురుగాక. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరుని యొద్దకు వచ్చుదురు కాక. ప్రార్థన నీకు దేవునికి, దేవుడు నీకు ఉన్న ఆ సహవాసాన్ని, ఆ స్నేహాన్ని వృద్ధిపరుచుకోవడం, నీకు దేవునితో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యాన్ని బలపరుచుకోవడం, ఆ స్నేహం, సాన్నిహిత్యం, సహవాసాన్ని. అందుకే మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. నువ్వు ఎంతగా ప్రార్థిస్తావో అంతగా మీ ఫ్రెండ్షిప్ అంత డెవలప్ అయిపోద్ది. ఎంతగా ప్రార్థిస్తావో మీ సహవాసం, మీ సాన్నిహిత్యం అంత గ్రో అవుతుంది. లాజరు ఆ ఇన్సిడెంట్లో ప్రభు చేసినటువంటి మనవి, నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన ఈ సమయంలో వీరందరూ నమ్మునట్లుగా, అంటే ఓ రీతిగా లాజర్ను పునరుద్ధాన అనుభవంలోకి తీసుకుని వచ్చాడంటే దాని పవర్ ప్రార్థన. యేసుక్రీస్తు చెబుతున్న మాట, దేవునికి ఆకాశం వైపు కన్నులెత్తి. ఇంకా ప్రార్థన ఎలా చేయాలి, ఎటువంటి యాంగిల్స్ ఏంటి, ఆ భంగిమలే అవి నేను చెప్పనిక, పరిస్థితిని బట్టి నేను చెబుతున్నాను. కన్నులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నా మనవి గడిచిన సంవత్సరం అంతయు, ఐ మీన్ ఈ దినం వరకు, ఈ క్షణం వరకు దేవుడు నీ ప్రార్థనలన్నీ వినినందున, వింటాడని కాదు, వింటాడు నో డౌట్, వినినందున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎన్ని పర్యాలు దేని కొరకు మనం ప్రార్థన చేసాం. రోగం కొరక విన్నాడు ఆయన, మనీ కొరక విన్నాడు ఆయన, సమస్యల కొరక విన్నాడు ఆయన, నీ కన్నీళ్ళను బట్టి విన్నాడు ఆయన, నీ ఒంటరితనాన్ని బట్టి విన్నాడు ఆయన, నీ కుటుంబ పరిస్థితులను బట్టి విన్నాడు ఆయన, ఇదిగా ఉన్నటువంటి లోటు పాటలన్నిటిని బట్టి విన్నాడు ఆయన. ఒక విషయం నేను చెబుతూ ఉన్నాను, దేవుడు ప్రార్థనకు కొంచెం ఆలస్యం చేసిన నీ ప్రార్థనను మాత్రం ఆయన నిరాకరించడు. నా ప్రార్థనను కొంచెం ఆలస్యం చేసిన ప్రార్థనను మాత్రం దేవుడు నిరాకరించడు. దట్ ఈస్ డామ్ షూర్. ఎన్ని పర్యాలు దేవుడు ప్రార్థన విన్నాడండి. సరే, కొన్ని పర్యాలు ప్రార్థించినా కూడా మనం ఆశించింది పొందలేకపోయామనుకోండి, ఫర్ దట్ ఆల్సో గివ్ థ్యాంక్స్. దీనిని నా నుండి తీసివేసినందుకు నీకు ఏందో, మరి అది మనకు మంచిది కాదని, క్షేమకరమైనది కాదనేమో దేవుడు దాని నుండి మన నుంచి తీసివేసి ఉంటాడేమో. అయితే మాత్రం నీకు క్షేమంగా ఉండాలని, నువ్వు క్షేమంగా ఉండాలని, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నువ్వు చేసిన ప్రతి ప్రార్థన. అందుకే మనము ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితులు రాకముందే, కోమాలోకి వెళ్ళకముందే బలమైన ప్రార్థనలు చేస్తాం. ఈ మధ్యకాలం నేను చూసిన సంఘటనలు, ప్రార్థన చేసుకోండి అని అంటూ ఉన్న చేసుకోలేనటువంటి పరిస్థితులు కొంతమందిలో నేను చూశాను. కారణం సిక్నెస్. ఆ సిక్నెస్లో పెదవులు ఉచ్చరించలేని పరిస్థితి, జ్ఞాపక శక్తి లేని పరిస్థితి. అందుకే పౌలు అన్నాడు కదా, ఎల్లప్పుడూ ఎడతెగక మానక
నీకు శక్తి ఉన్నంతకాలం, నువ్వు మోకాళ్ళ మీద ఉన్నంతకాలం మోకాళ్ళ మీద ఉండిపో. చేతగానప్పుడు కూర్చో, ఇంకా చేతగానప్పుడు నిలబడు, ఇంకా చేతగానప్పుడు పడుకో. కానీ మాత్రం ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ ప్రార్థన విన్నందుకు మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆ పిదప దేవుడు నీకు చేసిన మేలను బట్టి ఆయన నామాన్ని ఘనపరుస్తూ నీ అవసరతలేంటో దేవునికి మొరపెట్టు. నంబర్ 1, ఆయన మన ప్రార్థనలు వినినందున. ఓ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఈస్ గుడ్, హిస్ లవ్ endures forever. Why? For our prayers. రెండవది మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనం. దిస్ ఈజ్ ఎ స్పెషల్ థింగ్ ఫర్ అస్. మత్తయి సువార్త 26, 27వ వచనం, 26, 27 పైనుండి చదువుతాను. 26 నుండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు దీన్ని తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం. అసలు యేసు ప్రభు ఇక్కడ స్తుతులు చెల్లించడం అన్నది అసలు ఊహ కందని పరిస్థితి. అసలు ఆయన మరణానికి సిద్ధపడుతూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. చూడండి, ఇంకా ఈయన ప్రభు యొక్క ధైర్యం ఏంటో ఇది. ఆయన శ్రమలకు సిద్ధపడుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన తన మరణానికి, ఇదిగో వారు తనను కొడతారన్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన అన్ని దాని కొరకే కదా ఆయన వచ్చింది ఇక్కడికి. వారు తనను ఈడ్చుకొని వెళుతారన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన శరీరాన్ని దున్నుతారు అన్న ప్రవచనాన్ని గుర్తు చేసుకున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇదిగో ఆయన శరీరం అంతా గాయపరచబడుతుంది అని గుర్తు చేసుకున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన శరీరంలో రక్తసిక్తమైపోతుంది. స్వరూపమైన ఆయన శరీరం, సొగసైన ఆయన శరీరం, ధవల వర్ణమైన ఆయన శరీరం, రక్తవర్ణమైన ఆయన శరీరం, 10,000లో కాంక్షణీయుడైన ఆయన శరీరం చూడనొల్లని వాడిగా, గుర్తు పట్టని వానిగా మార్చబడుతుందన్న విషయాన్ని తెలుసుకున్నాడు ప్రభు. ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. వై వి షుడ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ అండి. ప్రభు యొక్క ఎగ్జాంపుల్, ప్రభు యొక్క ఎక్స్పీరియన్స్. నువ్వు మరణానికి సమీపిస్తుండగా చేయమని మనకు చెప్పటం లేదు ఆయన. నువ్వు ఆ పరిస్థితులకు వెళ్తావని చెప్పటం లేదు. For this give thanks to the Lord. God is so merciful, He is good, His love, steadfast love, endures forever. Oh, give thanks to the Lord for this wonderful Holy Communion. ఆయన శరీరం గాయపరచబడిన ఆయన శరీరం, ఇదిగో దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే మనకు స్వస్థత. ప్రభు ఆ రొట్టెను తీసుకుని, ఇది నా శరీరం, ఇది నా రక్తం, పాప క్షమాపణ నిమిత్తం మీ నిమిత్తం చిందింపబడుతున్న నా రక్తం, నా శరీరం. ఎంత బాధపడాలి ఆయన, కానీ సంతోషంగా కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని ఘనపరుస్తూ ఆ కార్యం చేస్తూ ఉన్నాడు ఆయన. నేను వచ్చు పర్యంత వరకు దీనిని మీరు చేయండి. అందులో ఆయన శ్రమ పెట్టబడుతూ, ఆయన నలగొట్టబడుతూ, ఆయన బాధపడుతూ. ఈ మధ్యకాలం సంఘాలను బాగా కూల్చేస్తున్నారు, కాల్చేస్తున్నారు, విశ్వాసులను చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఈ థ్రెట్ చాలా ఉంది. కర్ణాటక, మరికొన్ని నార్త్ స్టేట్స్లో కొడుతున్నారు. సేవకులను ఇష్టం వచ్చినట్టు హింసిస్తూ ఉన్నారు. నాకు అనిపించింది, వై దిస్? వాడు అంటున్నాడు, ఇదిగో మా దేవుని స్తుతించు, మా దేవుని ఆరాధించు, మా దేవుని నమ్ముకో, వీ డోంట్ వాంట్ దిస్ జీసస్ అండ్ బైబిల్ అన్ని కాల్ చేస్తున్నారు, కాలుస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో వస్తుందిలేండి ఇది. కానీ ఎందుకు ఇంత సఫర్ అవుతూ ఉన్నారు నీ ప్రజలు? ఎందుకు ఇంత సఫర్ అవుతూ ఉన్నారు? ఎవరి కొరకు? ఇదిగో రక్షణ లేని వారి కొరకే కదా, నశించుతున్న వారి కొరకే కదా, మా కొరకే కదా నీ శరీరాన్ని ఇంతగా నలగొట్టుకున్నావు.
ఇదిగో సేవకులు అంతే, విశ్వాసులు అంతే, సంఘాల్లో అంతే. మొన్నటి దినాన్ని కొన్ని ప్లేసెస్లో క్రిస్మస్ సెలబ్రేషన్ జరగకుండా, కొన్ని ప్లేసెస్లో ఈ వర్షిప్ జరగకుండా ఎంత ఆటంకం చేస్తున్నారు, ఎంత అబ్యూజింగ్ వర్డ్స్ అండి. అన్బేరబుల్. వై? ఫర్ ద అన్సేవ్డ్ పీపుల్. అందుకే మీరు విశ్వాసమును బట్టి మంచిదే, కానీ మీరు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలనేది పౌలు యొక్క స్టేట్మెంట్. ఇదిగో ఏదో భజన చేసుకుంటూ, ఏదో పాటలు పాడుకుంటూ, ఏదో బాగా పండుగలు పబ్బాలు చేసుకుంటూ, అది కాదు. ఆయన మనం నమ్ముకున్నంత మాత్రాన నువ్వు బాప్తిసం తీసుకొని అది కాదు. రక్షణ అన్నది ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదో ఒకసారి నేను రక్షణ పొందానండి ఫుల్ స్టాప్ కాదు. ఆయన వచ్చు పర్యంత వరకు, అందుకే ఆయన రాకడ చివరి వరకు సహించువాడు రక్షణ పొందును, రక్షింపబడును అన్నాడు ప్రభు. రక్షణ అన్నదానికి ఫుల్ స్టాప్ ఏం లేదు. ప్రభు వచ్చి ఆయన రాజ్యంలో చేరేంత వరకు ఇట్స్ a కంటిన్యూస్ ప్రాసెస్. అది అనుదినం మనం కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. మరి అందుకే ఈ పరిస్థితుల్లో ఆయనకు కృతజ్ఞత, ఆయన మన ప్రార్థన విన్నాడు, దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు నేను గుర్తు చేస్తూ ఉన్నాను, గడిచిన సంవత్సరం నీకు నువ్వు కన్నీరు కార్చావా, బాధపడ్డావా? ఫర్ దట్ ప్రైజ్ ద లార్డ్, గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఏమైనా ఇబ్బంది కలిగిందా, కుటుంబంలో సమస్యలు, ఏదైనా భరించాలనేటువంటి పరిస్థితులు ఏమైనా వచ్చాయా? అవునండి, వచ్చాయి. ఫర్ దట్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. అల్టిమేట్ ఎగ్జాంపుల్స్ బైబిల్లో చాలా ఉన్నాయనుకోండి. ఒక మానవుడు భరించగలిగిన దానికంటే ఎక్కువ భరించాడంట ఈయన యోబు. అందుకే అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు. ఈ సంవత్సరం మేము పండుగనే చేయలేదండి. ఈ సంవత్సరం చాలా ప్యాసివ్గా, ప్యాథటిక్గా ఉంది మా పరిస్థితులు. గివ్ థ్యాంక్స్. ఏమో మరి దేవుడు ఆ పరిస్థితి ఇచ్చాడు కాబట్టి ఇంకా తప్పదు. అది ఆ పరిస్థితులను భరించడానికి, దీన్ని తప్పించమని కాదు, భరించడానికి సహాయం చేయి ప్రభు. అసలు ఆయనకే పండుగ చేసుకునేటువంటి పరిస్థితి లేదు యేసు ప్రభుకు. అంత అస్తవ్యస్తం, గందరగోళం, రక్తసిక్తం దేశమంతా. ఆయనకి వస్త్రాలు లేవు, ఆయనకి సెక్యూరిటీ, షెల్టర్ లేదు. ఆయన శ్రమ వలన మీరు రక్షింపబడితిరి, ఆయన హింసల వలన. ఈనాడు ప్రభు మనకు అనుగ్రహించిన పరిస్థితులన్నిటిలో, అందుకే గడిచిన సంవత్సరం నెగిటివ్ థింగ్స్ అన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తాం. ప్రభు ఆ పరిస్థితి మాకు కలిగింది నాయన, నీకు స్తోత్రం. అమ్మో, ఎంత గట్టి ధైర్యం అండి, ఎంత గుండె ధైర్యం నా బిడ్డలకు. ఇటువంటి పరిస్థితులు వచ్చినా కూడా అందుకే నేను ఎక్స్ప్రెస్ చేశాను కదా, ఒక మాట అన్నాను. ఇదిగో నిన్ను ప్రేమించేవాడిను, దేవుడు తను శిక్షించువాడిని గద్దించు. దేవుడు నిన్ను శిక్షించినప్పుడు నీవు దానిని తృణీకరించవద్దు అన్నట్టుగా, నువ్వు ప్రేమించేవారిని నువ్వు శిక్షిస్తున్నావు. మేము ద్వేషించే అపవాది మమ్మల్ని శిక్షిస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. వేర్ వి షుడ్ గో లార్డ్. అందుకే మహోన్నతుని చాటున నివసించేవాడు దేవుని దగ్గర, ఆయన సన్నిధిలో మనం ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించగలం. శ్రమలలో, బాధలలో, వీటన్నిటిలో ప్రభు ఇదిగో రొట్టె తీసుకొని పస్కా దినాన్ని ఆ చేదు కూరలతో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ గుర్తు చేసుకుంటూ ఆ రొట్టె, ద్రాక్షరసాన్ని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిని తీసుకొని తినుడి, త్రాగుడి, మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నా రక్తం. అందుకే మరలా యోహాను సువార్తలు అన్నాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడి నిత్య జీవం కలవాడు. ఈ జీవం లేకపోయినా పర్వాలేదు, కానీ నిత్య జీవం ఉంటే చాలండి. ఫర్ దట్ ప్రైజ్ ద లార్డ్. ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే కొంచెం సఫర్ కావాల్సిందే, దాని కొరకు ప్రిపేర్ కావాలి. మూడవది మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 15:36వ వచనం. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చిన, శిష్యులు జనసమూహములకు వడ్డించిరి. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 6వ వచనం. మార్క్స్ వార్త 8,
6. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చిన వారు జనసమూహమునకు వడ్డించిరి. 5 రొట్టెలు 2 చేపలు. ఆ పరిస్థితిలో కూడా ఆయన వాటిని తీసుకొని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. మీరు ఎంతసేపు చేస్తారో ప్రార్థన నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం భోజనం దగ్గర కూర్చొని మాత్రం ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఇంకా వెళ్ళిపోవాల్సిందే. అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు. మీరు ఎంతసేపు చేస్తారో నాకు ఇది తెలియదు. భోజనం దగ్గర చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రభువా నీవు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు కృతజ్ఞత అని. మరీ దీర్ఘంగా చేస్తే మాత్రం కష్టమైపోద్ది, ప్రార్థన మీద విసుగొచ్చేస్తుంది, ఇంకా ఆహారం మీద కూడా మనకు ఇంట్రెస్ట్ ఉండదు ఇక. అందుకే వెరీ 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 షార్ట్ అండ్ స్వీట్ ప్రేయర్ అట్ ద టైమ్ ఆఫ్ మీల్ చేయాలి. ఓకేనా? పెద్దగా చేసేవారు తగ్గించండి, తక్కువ చేసేవారు కొంచెం లెంత్ పెంచండి. ఎవరైనా ఎక్కువ చేస్తే మాత్రం వారు మీకు ప్రేయర్ ఇవ్వరు. తక్కువ చేసేవారికి భోజనం దగ్గర ప్రార్థనలు ఇచ్చేది. యేసు ప్రభు ఎంత చేస్తాడేమో కానీ వాటిని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హీ గేవ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ ద బ్రెడ్ అండ్ ఫర్ ద ఫిష్. ఆ 5 రొట్టెలు 2 చేపలు, ఆ 7 రొట్టెలు ఆ చేపలను పట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవా నీవు మాకిచ్చిన ఈ ఆహారాన్ని బట్టి. ఏమండి, గడిచిన వారం అంతా ఆయన ఇప్పుడు ఫిజికల్గా నేను చెబుతున్నాను, ఇదిగో ఆయన నీ ప్రార్థన ఆలకించాడు. ఆయన నీ శ్రమలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో ఆయన శరీర రక్తంలో పాలు పొందేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. 3వది భౌతిక సంబంధమైన అన్నీ మనకి ఇచ్చేశాడు. బొదకుడా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానంటే నా కలుగు బొరియలు ఆకాశ పక్షుల గోలు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు జానేడు అని అన్నాడు. కానీ మనకు మాత్రం ఏమండి, ఇల్లు అడిగితే ఇల్లు ఇచ్చాడు, ఉద్యోగం అంటే ఉద్యోగం ఇచ్చాడు, ఫినాన్షియల్ హెల్ప్ అంటే ఫినాన్షియల్ హెల్ప్ ఇచ్చాడు, సంతానం అంటే సంతానం, పెళ్ళిళ్ళు అంటే పెళ్ళిళ్ళు, పిల్లలు అంటే పిల్లలు, వారి తర్వాత అని అన్నీ ఇచ్చేసాడు. ఫిజికల్ థింగ్స్, మనకు కావాల్సిన మంచి ఆహారం కూడా మనకు ఇచ్చేసాడు ఆయన. అట్ రిమెంబర్ when you sit, when you are going to have lunch, breakfast or dinner, దేవుని గుర్తు చేసుకుందాం. అందుకే అన్నాడు కదా, ఆకాశ పక్షులను చూడండి, అడవి పూలను చూడండి, వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించావు ప్రభు అని దేవునికి స్తుతులు చెల్లిస్తాం. ఆయన ఇచ్చిన మంచి ఆహారం. ఈ మధ్యకాలం ఒక మిషనరీ జార్ఖండ్లో పనిచేసేటువంటి ఒక మిషనరీ, అక్కడ చేసి మరి నంద్యాల ఉన్నటువంటి ఒక మిషనరీ నాతో బ్రదర్ కొంతమంది పేర్లు కూడా చెప్పాడు నాకు. జాన్ విక్టర్ అన్న గారు, మరి కొంతమంది పేర్లు, వీరందరూ పరిచయం బ్రదర్ అని పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చాడు. వారు తన గురించి చెప్పాడు. ఆయన ఫ్రెండ్షిప్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, ఐ థింక్ సో, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, ఎస్. నా దగ్గరికి వచ్చి చెప్పాడు, సార్ పాస్టర్ గారు, అమ్మో ఎన్ని క్రిస్మస్లు జరుగుతున్నాయండి ఇక్కడ నంద్యాలలో. తను వీధికి క్రిస్మస్, తన ఇల్లు ఉన్న వీధిలో తన ఇంటికి రావాలంటే క్రిస్మస్, అలా తిరిగి ఇటు రావాలి. ఎన్ని ఆర్గనైజేషన్, ఎన్ని క్రిస్మస్లు, ఎన్ని ఫంక్షన్లు అండి. యేసు అంటే తెలియని వారు చాలామంది ఉండి పాస్టర్ గారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా యేసు అంటే తెలియదు. మిషనరీస్కు ఫుడ్ కూడా లేదు కొన్ని ప్లేసెస్లో, చేదు కూరలు, భయంకరమైనటువంటి ఆహారం. దేవుడు మనకు ఎంత లావిష్ ఫుడ్ ఇచ్చాడండి, ఎంత డెలిషియస్ ఫుడ్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు ఆయన. రిమెంబర్ ద మిషనరీస్, రిమెంబర్ ద ట్రైబల్ పీపుల్, రిమెంబర్ ద ఫుడ్లెస్ పీపుల్. సఫర్ అవుతున్నారు వారు దినదినం, వారిని జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎప్పుడైతే టేబుల్ దగ్గర కూర్చుంటామో, ఎప్పుడైతే మనకు డెలిషియస్ ఫుడ్ దేవుడు ప్రొవైడ్ చేశాడో గుర్తు చేసుకుందాం. చాలామంది మిషనరీస్కు ఆ ఆహారాలు తెలియదు, చాలామంది ప్రజలకు ఆ ఫుడ్ ఐటమ్స్ తెలియదు. యేసు పుట్టాడు, 2022 సంవత్సరాలు అవుతున్నాయి. ఈవెన్ టుడే, టిల్ టుడే పీపుల్ డజంట్ నో ద సేవియర్, దే డోంట్ నో ద క్రిస్మస్. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం ప్రభుకు, చెల్లిస్తూ ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ లేమిలో ఉన్న వారిని గుర్తు చేసుకుందాం, వారి కొరకు ప్రార్థన చేస్తాం. యెహోవా దయాళుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన గుమ్మములలో ప్రవేశించుడి.
నీవు దేవుని మందిరంలోనికి ఎంటర్ అవుతూ ఉండగా, దేవా నా ప్రార్థనలు నీవు ఆలకించినావు నాయన, నీకు స్తోత్రం. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ నిత్య జీవాన్ని నీ శరీర రక్తముల ద్వారా నీవు నాకు ఇచ్చావు ప్రభు. అందులో నేను పార్టిసిపేట్ కావడానికి, అందులో పాల్పొందడానికి నీ కృప నాకు ఇచ్చావు. ఈ నూతన సంవత్సరంలో మరికొమారు నీకు కృతజ్ఞతాస్తుతులు. నా శరీరం నలిగిపోకుండా, చితికిపోకుండా, నా శరీరానికి ఏ విధమైనటువంటి రోగం అవి రాకుండా నువ్వు నాకు ఇచ్చిన ఫుడ్ను బట్టి నీకు స్తోత్రం నాయన. చాలామంది రోగగ్రస్తులైన వారు అనేబుల్ టు టేక్ ఫుడ్. జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువా నీవు ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. నీవిచ్చినందుకు నీకు స్తోత్రములు. లేని వారిని నేను జ్ఞాపకం చేసుకున్నాం. దీవించండి, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన నూతన సంవత్సరం ఈ విశ్వాస జీవితాన్ని కంటిన్యూ చేద్దాం. నీ ప్రార్థనలు విన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నిత్య జీవనంలో నీకు పాలు పంపులు అనుగ్రహించాడు ఆయన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. శరీర సంబంధమైన ఆహారం కావచ్చు, వస్త్రం కావచ్చు, షెల్టర్ కావచ్చు, ఏదైనా దేవుడు నీకు ఇచ్చాడు, అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆ రీతికి దేవుడు మనల్ని సదాకాలం ఆయన రాకడ పనేంత వరకు మనల్ని సిద్ధపరచను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన ఆయన, కృపా సమృద్ధి కలిగిన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రములు. ఈ నూతన సంవత్సర ప్రారంభ ఆరాధనలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక నీకే కృతజ్ఞతాస్తుతులు. నా ప్రాణమై యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారం, మీరు చేసిన ఉపకారములు, మేలులు, సహాయములు అన్నిటిని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము నాయన. అవును తండ్రి, ప్రార్థించేటంతటి వారం కాము, అయినా మేము ప్రార్థించినప్పుడు విన్నారు, మా ప్రార్థనలు ఆలకించి మాకు సహాయం దయచేశారు. నీ కుమారుడు మా రక్షకుని యొక్క శరీర రక్తంలో గుర్తుగా ఉన్న రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందడానికి కృపనిచ్చారు. నిత్య జీవాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తోత్రములు. ఆయన మరికుమారు మా జీవితంలో మీరు అనుగ్రహించిన ఆశీర్వాదాలన్నిటిని బట్టి, భౌతిక సంబంధమైన ప్రతి మేలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి, ప్రస్తుతమునకు ఈ భౌతిక ఆహారాన్ని, లోక సంబంధమైనటువంటి మన్నాను భుజించడానికి పరలోక సంబంధమైన మన్నా అయిన యేసును మేము కలిగి ఉన్నాం గనక మేము ధన్యులమని మీకు స్తోత్రం చెల్లిస్తూ సదాకాలం ప్రభు రాకడ పరేంత వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా విశ్వాస యాత్రను కొనసాగించడానికి కృప దయచేయమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.